హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మామిడికాయలను ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 మామిడికాయలు తీసుకున్నాను, ఈ మామూలు సైజువి. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కప్పు నిండా మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. ఇలా ఒక బౌల్లో వేసుకోండి వీటిని. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు 1 కప్ ఫుల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి కొంచెం తక్కువ, ఫుల్ కంటే కొద్దిగా తక్కువ కారం పొడి తీసుకోవాలి. మనం మామిడికాయల పులుపుని బట్టి కారం తీసుకోవాలి. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి కారం ఇంత పడుతుంది. ఒకవేళ పులుపు తక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఇదే కప్పులో సగం కప్పు ఆవపొడి. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఆవపొడి తయారు చేసుకోవడానికి మనము మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోండి, అప్పుడు ఇలా మెత్తగా వస్తుంది. ఇలా ఒక 1/2 కప్ ఆవపొడి, అదేవిధంగా ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర పొడి. 1:4 మెంతులు 1 స్పూన్ అయితే జీలకర్ర 4 స్పూన్స్ వేసి రోస్ట్ చేసుకొని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి వీటిలో ఇంకా ఉప్పు వేయాలి. ఇప్పుడు దీనిలో మనము ఈ కప్తో 1 కప్పు మనము మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి దీంట్లో సగం ఇది. ఈ సగం కంటే కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకోవాలి. చూడండి, కొద్దిగా ఉప్పు, సగం కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అంటే పావు. ఈ పెద్ద కప్పులో పావు ఉప్పు తీసుకొని వీటన్నిటిని మనం ముందుగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువ పడితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవాలి. లేదు ఇంకా ఘాటు కావాలనుకుంటే ఆవపొడి కారము వేసుకోవచ్చు. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో కొన్ని ఈ మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ కప్పుతో 1 కప్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంతో మనము ఈ ఫుల్ కప్ కాకుండా కొంచెం హాఫ్కి అంటే కొంచెం ఎక్కువ నూనెని వేడి చేసుకొని పోపు తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ హింగు వేసుకున్నాను పోపులో. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలో మెత్తగా పేస్ట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ నూనెని మనము చల్లార్చుకున్నాము, దీన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర పోపు చేసేటప్పుడు మనం పచ్చడి కాబట్టి మెంతులు కూడా వేసుకోవాలి. ఒక 7-8 మెంతులు అయితే సరిపోతాయి. వేసి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ ముక్కల పచ్చడి మనకి ఒక 1-2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం సంవత్సరం పచ్చడి పెట్టే వరకు ఇది నిల్వ ఉంటుంది, బాగుంటుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. మనకి ఇది 1 డేలో ఊరిపోతుంది. దీంట్లో ఇంకా లోపల పీచు కాలేదు కాబట్టి 1 డేలోనే మనకి ఇది ఊరిపోతుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూడండి, మన మామిడికాయ పచ్చడి, ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి, మనం ఏమైనా తక్కువ పడితే ఈ టైంలోనే వేసి కలిపేసుకోవాలి. ముందు మనం పౌడర్ వేసినప్పుడే కలుపుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది పర్ఫెక్ట్గా. ఇది కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళకి కూడా ఫస్ట్ ఈ ముక్కల పచ్చడి ట్రై చేయండి. తప్పకుండా అందరికీ చాలా సులువు, చాలా ఈజీ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో మామిడికాయ బిసిప్నికాయ అనే ఇంకొక రెసిపీ కూడా ఉంటుంది. మామిడికాయలని ఉడికించుకొని తయారు చేసుకోవచ్చు. అది పుల్లగా, తీయగా, కారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. తప్పకుండా చూడండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.